స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చన స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. రెండు ఒత్తులు కలిగినటువంటి నేత్రహారతి. వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. మూడు ఒత్తులు కలిగినటువంటి బిల్వహారతి. భక్తులకు సత్సంతాన సౌభాగ్యములు ప్రార్థించాలని, నాగదోషములు తొలగి, కాలసర్ప దోషములు, కుజదోషములు, నాగదోషములు తొలగి సత్వర వివాహము సంతానము పొందాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. నాలుగు ఒత్తులు కలిగినటువంటి నాగహారతి. వాతావరణ సమతుల్యత ఏర్పడి ప్రకృతి వైపరీత్యముల నుండి మనందరం కాపాడబడాలని, ప్రకృతి సమతుల్యత ఏర్పడాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 5 ఒత్తులు కలిగినటువంటి పంచభూతహారతి.
స్వామి వారికి ఆరు ఋతువులలో వాతావరణ సమతుల్యత సక్రమంగా ప్రసరించమని, పాడి పంటల అభివృద్ధి సమృద్ధిగా జరగాలని, సకాలంలో వర్షాలు కురవాలని స్వామి ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. ఆరు వంతులు కలిగినటువంటి రథహారతి. భక్తాదులకు నవగ్రహ దోషములు తొలగాలని, నవగ్రహముల యొక్క దివ్య అనుగ్రహం మనందరికీ ప్రతి ఒక్కరికి ప్రార్థించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు. 9 ఒత్తులు కలిగినటువంటి గ్రహహారతి. స్వామి వారికి 12 రాసులలో జన్మించిన ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్య భోగభాగ్యములు ప్రార్థించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామిని సమర్పిస్తూ ఉన్నారు. 12 ఒత్తులు కలిగినటువంటి సూర్యహారతి. స్వామి వారికి 27 నక్షత్రములలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా నక్షత్ర దోషములు తొలగాలని, బాలబాలికలకు బాలారిష్ట దోషములు తొలగాలని, విద్యార్థులకు మంచి విద్యా ఉద్యోగము ప్రార్థించాలని, నక్షత్రముల యొక్క దివ్య అనుగ్రహం మనందరికీ ప్రార్థించాలని స్వామిని ప్రార్థిస్తూ వేద పండితులు అర్చక స్వాములు స్వామిని సమర్పిస్తూ ఉన్నారు. 27 ఒత్తులు కలిగినటువంటి నక్షత్రహారతి. ప్రతి మతములోనూ చెప్పబడినటువంటి ధర్మము ఒక్కటే అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధర్మ కార్యక్రమాలను ఆచరించాలని విధముగా మనస్సును ప్రేరేపితం చేయాలని స్వామిని ప్రార్థిస్తూ
వేద పండితులు అర్చక స్వాములు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు కుంభహారతి. దైవభక్తితో పాటు దేశభక్తి కూడా అందరికీ ప్రార్థించాలని స్వామి యొక్క అనుగ్రహం మనందరి మీద పరిపూర్ణంగా సంప్రాప్తించబడాలని స్వామిని వేడుకుంటూ అర్చకులు వేద పండితులు స్వామికి సమర్పిస్తూ ఉన్నారు దివ్య మంగళహారతి. మంగళహారతి.